IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. SLBC టన్నెల్ ప్రమాదం దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం టన్నెల్ ప్రమాదంపై ఆరా తీశారు. టన్నెల్లో పనులు జరుగుతూ ఉండగా సొరంగం పైకప్పు కూలడంతో అందులో పనిచేస్తున్న 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగి దాదాపుగా నెల రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే టన్నెల్ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతమే కారణమంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇంతకు టన్నెల్ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతానికి లింక్ ఏంటో తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామ సమీపంలోని SLBC టన్నెల్లో ఫిబ్రవరి 22న జరిగిన 14 కిలోమీటర్ వద్ద చోటు చేసుకున్న ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇకపోతే సొరంగం కూలిన ఘటనపై పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నా సొరంగం కూలడానికి మల్లెల తీర్థం జలపాతమే కారణమంటూ నిపుణులు కూడా భావిస్తున్నారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో టన్నెల్ సొరంగం పనులు జరుగుతున్నాయి. అదే ప్రాంతంలో మల్లెల తీర్థం జలపాతం ఉంది. అయితే జలపాతం నుంచి నీటి ఊట నిరంతరం వస్తూనే ఉంటుంది. అయితే అలా వచ్చే నీటి ఊటను బయటకు పంపకుండా గ్రౌటింగ్ ద్వారా అడ్డుకోవడంతో ఆ నీరంతా ఒక్కచోటకు చేరి టన్నెల్ పైకప్పు కూలేందుకు కారణమైందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇకపోతే SLBC టన్నెల్ పనులకు మొదటి నుంచి ఏదో ఒక రూపంలో ఆటంకం ఎదురవుతూనే ఉంది. దాదాపుగా 2005లో మొదలైన ఈ సొరంగ మార్గం పనులు నేటికి పూర్తి కాలేదు. SLBC పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దాకా 43.930 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సిందే. దీన్ని 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్ అవుట్లెట్లు తవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం 2 టన్నెల్ బోరింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఒకటి మన్నెవారిపల్లి నుంచి, ఇంకోటి దోమలపెంట నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. తవ్వకం పూర్తయ్యాక ఈ యంత్రాలను టన్నెల్లోనే పక్కకు తరలించి అక్కడే మట్టితో కప్పేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు శ్రీశైలం రిజర్వాయర్లోని నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్లెట్ టన్నెల్ను 13.936 కిలోమీటర్లు తవ్వగా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 20.436 కిలోమీటర్ల వరకు తవ్వకం పూర్తి చేశారు. మరో 9.56 కిలోమీటర్ల మేర 2 వైపుల నుంచి తవ్వితే టన్నెల్ పూర్తవుతుంది. కానీ అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో మళ్లీ పనులకు ఆటంకాలు ఎదురవడమే కాకుండా పనులు మొదటికి వచ్చాయి. టన్నెల్ పనులు మొదలుపెట్టాక 2019 నుంచి టన్నెల్లోకి ఊటనీరు వచ్చి చేరడమే కాకుండా మట్టి రాళ్లు కూలుతూ ఉండడంతో సొరంగం తవ్వకం పనులు ముందుకు సాగలేదు. ఊటనీటిని తోడేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఊటనీరు మళ్లీ రాకుండా మట్టి రాళ్లు పడకుండా సిమెంట్ పాలియురీథేన్ గ్రౌటింగ్ చేయించారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదానికి ఇదే కారణమైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపేజ్ని గ్రౌటింగ్ చేయడంతో ఆ నీరు టన్నెల్ ఉదర భాగంలో ఒకే ప్రాంతంలో చేరి ఒత్తిడితో టన్నెల్లోకొచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి దోమలపెంటలోని టన్నెల్ నుంచి 20 కిలోమీటర్ల లోపే మల్లెల తీర్థం జలపాతం ఉంది. ఇది వటువర్లపల్లి నుంచి కొద్ది దూరం లోపలికి వెళ్లాక ఉండే సహజ జలపాతం. ఇక్కడ ఏడాదిలో 365 రోజులుగా జలపాతంలో నీళ్లుంటాయి. ఆ నీళ్లన్నీ క్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్లో కలుస్తాయి. అయితే దోమలపెంట నుంచి లోపలికి 13.95 కిలోమీటర్ల దాకా టన్నెల్ తవ్వగా అక్కడి నుంచి 4.7 కిలోమీటర్ల దూరంలోనే మల్లెల తీర్థం జలపాతం ఉంది. ఆ జలపాతంలో దూకే నీరే క్రమంగా టన్నెల్లోకొస్తుందని, నిమిషానికి 3000 లీటర్ల ఊటనీరు రావటం వెనుక కారణం ఇదేనని నిపుణులు గుర్తించారు. అయితే ఆ ఊటనీరు ప్రభావంతోనే టన్నెల్ సొరంగంలో ప్రమాదం జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వాస్తవానికి SLBC టన్నెల్లో దోమలపెంట వైపు నుంచి లోపలికి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లడం ఏమాత్రం సురక్షితం కాదని, ఏదైనా జరిగే అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా టన్నెల్ బోరింగ్ మిషన్ 13.6 కిలోమీటర్ల వద్ద ఉన్నప్పుడే సొరంగం పైకప్పు కూలింది. కాగా దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 3వ దశలో చలివాగు కింది నుంచి టన్నెల్ తవ్వుతూ ఉండగా చలివాగు నీరంతా టన్నెల్లోకి చేరి పలువురు గల్లంతయ్యారు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి శ్రీశైలం టన్నెల్లోనూ సంభవించిందంటున్నారు నిపుణులు.